బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె కృషాంక్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు చేయడంతో అది వివాదంగా మారింది. ఇక దీనిపై కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు కృషాంక్ ఫోన్ సీజ్ చేశారు. 41A కింద నోటీసులు జారీ చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కృషాంక్ పై పోలీస్ కేసు నమోదైంది. 41A సిఆర్పీ కింద నోటీసులు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ట్విట్టర్లో పోస్ట్ చేసిన నేపథ్యంలో ఈయనపైన చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కృషాంక్ మొబైల్ ను కూడా సీజ్ చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ మధు, ప్రస్తుతం ఏదైతే నిన్న మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో మాత్రం బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె కృషాంక్ పై మాత్రం కేసు నమోదైంది. అయితే ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుల పైన 3,000 కోట్ల స్కామ్ జరిగిందంటూ మాత్రం ఎక్స్ లో మాత్రం ట్విట్టర్ లో మాత్రం వేదికగా మాత్రం పోస్ట్ చేయడంతో మాత్రం పోలీసులు మన్నె కృషాంక్ పైన కేసు నమోదు చేసి మాత్రం 41A కింద నోటీసులు అయితే జారీ చేశారు. అయితే ప్రస్తుతం కేసు దర్యాప్తు విచారణ అయితే కొనసాగుతుంది అని తెలుస్తుంది. అయితే దాదాపుగా ఎందుకనంటే మా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, లేదంటే మన్నె కృషాంక్ కావచ్చు, ఎవరి ఈ మన అండజాడలతో చెప్పారు అనేసి కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. కావాలనే ఎన్నికల ముందు మాత్రం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కించపరిచేలాగా పోస్టులు చేయడానికి అనుమతి ఎలా ఇస్తారనుకుంటూ కూడా కొన్ని వివాదాలు కాంగ్రెస్ కి కూడా బీఆర్ఎస్ కి కూడా కొంత జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మధు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.